అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే జాతీయ విపత్తును నివారించాం, రాహుల్ ఖర్గే నేతృత్వంలో ఐక్యత చాటం, ఇవాళ దేశ చరిత్రలో సువర్ణ దినం, మహిళా బిల్లు పతనంపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 30 లక్షలకు పైగా ధాన్యం సేకరణ చేపట్టండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ వినతి. శాస్త్రీపురం ఫ్లైఓవర్ ప్రారంభం. వీగిన మహిళా రిజర్వేషన్ బిల్, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దక్కని విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె విరమణ, డిప్యూటీ సీఎం చొరవతో చర్చలకు గ్రీన్ సిగ్నల్, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం. 30 లక్షలకు పైగా ధాన్యం సేకరణ చేపట్టండి. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. కాళేశ్వరంపై ఎలాంటి దురుద్దేశం లేదు అన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. ఎన్డీఎస్ఏ చైర్మన్ జైన్తో చర్చించా. బిల్లుకు బ్రేక్, కేంద్రానికి షాక్. వీగిన మహిళా రిజర్వేషన్ బిల్, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దక్కని ఆమోదం. అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కరువు. ఐక్యతను చాటుకున్న విపక్ష కూటమి. ప్రధాని మోదీ పిలుపు నిష్ఫలం. రాజ్యాంగంపై కుట్ర అడ్డుకున్నాం. ఇది ముమ్మాటికి మహిళా బిల్లు కాదు, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తెస్తే మద్దతిస్తాం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. ప్రజలకు భారం కానున్న సీట్ల పెంపు. మనస్సాక్షిగా మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వండి. మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో పెద్ద అవకాశం. మహిళలను గౌరవించేందుకు సమిష్టిగా కృషి చేద్దాం. ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. 2023లోనే ఆమోదించిన బిల్లును అమలు చేయండి, లేదా కొత్తగా మహిళా బిల్లును తీసుకుని రండి. ప్రస్తుత బిల్లు మహిళా సాధికారత కోసం పెట్టింది కాదు, ఆ ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం. బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్రూర చర్యలు. చర్చలో మోడీ ఓ మెజిషియన్ అంటూ రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యాఖ్యలు చేశారు. దాని గురించి చూస్తున్నాం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఇల్లూరి క్రాంతి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం. స్పోర్ట్స్లో చూస్తున్నట్లయితే చాహల్ వద్దు, విరాట్ లాంటి వాడు కావాలి. మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ. గిల్ గర్జన, గుజరాత్ విజయం. ఉత్కంఠ పోరులో కేకేఆర్ పై జీటీ ఘన విజయం. 86 పరుగులతో చెలరేగిన శుభ్మన్ గిల్. సినిమా న్యూస్ చూస్తున్నాము. ఒంటరిగా జీవించడంలో ఆనందం ఉంది అంటున్న హన్సిక. రీసెంట్గానే మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న హన్సిక ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఎన్సిఏ అవార్డ్స్లో తెలుగు సినిమా హవా. ఐఎన్సిఏలో రుక్మిణి హోయలు. హెలికాప్టర్లో బాలయ్యతో డింపుల్ సెల్ఫీ. చిరాగ్ పాశ్వాన్తో ఎలాంటి రిలేషన్ లేదు, క్లారిటీ ఇచ్చిన నటి కంగనా రనౌత్. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్గా చూడాలనుకుంటే మనకు వెబ్సైట్ కూడా ఉందండి, www.voiceforthe.com అని ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దీంతో పాటు మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.